హాయ్ అండి. ఈరోజు చికెన్ పచ్చడి ఎలా తయారు చేయాలనేది చెప్తాను మీకు. హాఫ్ కిలో చికెన్ తీసుకున్నానండి. ఇది క్లీన్ చేసుకుని దీంట్లో కొంచెం అర స్పూన్ పసుపు వేసుకుని ఒక 15 మినిట్స్ మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం స్టవ్ మీద మూగుడు పెట్టుకొని దాంట్లో ఒక అరకప్పు ఆయిల్ వేసానండి. వేసినప్పుడు ఈ చికెన్ కూడా దాంట్లో వేసి డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం ఒక 2 స్పూన్లు ఈ డీప్ ఫ్రై చేసిన ముక్కలు తీసేసుకున్న తర్వాత అదే ఆయిల్లో 2 స్పూన్లు అల్లం పేస్ట్ వేసుకుని బాగా వేయించిన తర్వాత పచ్చివాసన లేకుండా వేయించాలండి. బాగా వేగిన తర్వాత ఈ డీప్ ఫ్రై చేసుకున్నటువంటి ఈ చికెన్ ముక్కల్ని మనం మరలా అందులో వేసుకొని ఆయిల్లో వేసుకొని తిప్పాలండి. తిప్పిన తర్వాత ఒక 2 స్పూన్స్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి గరం మసాలా కూడా వేసుకోవాలి. ఈ గరం మసాలా వేసిన తర్వాత మనం తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి. తగినంత సాల్ట్ వేసుకుని ఇప్పుడు గరం మసాలా వేసుకుని బాగా తిప్పాలండి. బాగా తిప్పిన తర్వాత అడుగు అంటకుండా ఉండేలాగా మనం తిప్పాలి. అలా ఎప్పుడైతే తిప్పుతామో మనకి అడుగు అంటకుండా నీట్గా వస్తుంది. అలాగే ముక్కలకు కూడా మంచిగా పడుతుందండి. అలాగే ఒక పావు కప్పు నేను కారం వేసాను. కారం తగినంతగా వేసుకోవాలి. మనకి కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. మనం మీడియంగా వేసానండి నేను. ఆ తర్వాత ఒకే నిమ్మకాయని మనం గింజలు తీసి పెట్టుకొని ఆ నిమ్మకాయని కూడా పిండేసేయాలి. పిండేసిన తర్వాత మనం బాగా తిప్పిన తర్వాత ఒక 3 మినిట్స్ ఉంచి మనం పికిలు దించేసుకోవచ్చండి. రెడీ.